ఈరోజు చూపించిపోయే గుడి వచ్చేసి సత్తమ్మ తల్లి, మన ఊరి గ్రామ దేవత. ఇది వచ్చేసి మోరంపూడిలో పిట్టలవారి చెరువు దగ్గర ఉంది. సో నేనైతే ఆటోలో వెళ్ళాను. మాకైతే చాలా అంటే దగ్గరగా ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి. చూస్తున్నారు కదా మర్రి చెట్టు ఎంత పెద్దదో, దాంట్లోనే అమ్మవారు వెలిచారు. సో లోపలికి వెళ్ళబోతున్నాం. నేనైతే ముందుగా గుడి చుట్టూ ప్రదక్షిణం చేశాను. సో మీకు కూడా చూపించబోతున్నాను. ఈ గుడి అయితే రీసెంట్ టైమ్స్లో కట్టారు. ఇంకా కొన్ని పనులు కూడా మధ్యలోనే ఉన్నాయి. చాలా అంటే బాగా కట్టారు, చాలా బాగా కట్టారు. చాలా బాగా ప్రతిష్ఠించారు గుడిని కూడా. చాలా భారీ ఎత్తున అన్నసంతర్పణ కూడా చేశారు పేదవాళ్ళకి అందరికీ. చాలామంది చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో వాళ్ళందరూ కూడా వచ్చారు. చూస్తున్నారు కదా దాని ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. మర్రి చెట్టు కూడా చూపిస్తాను మీకు. మర్రి చెట్టు అనేది చాలా పురాతనమైన చెట్టు, దాంట్లోనే అమ్మవారు వెలిసారు. సో చూడండి మీరే ఎంత బాగుందో. ఇలా బయటకు వచ్చి చూస్తే మర్రి చెట్టు, దీంట్లోనే అమ్మవారు వెలిసారు. చూస్తున్నారు కదా ఆ విగ్రహమే అమ్మవారు. ఫ్రంట్కి తీసుకువెళ్తాను రండి. చూడండి మా ఊరి గ్రామ దేవత సత్తమ్మ తల్లి. చూస్తున్నారు కదా. ప్రతి ఫ్రైడే చాలా అంగరంగ వైభవంగా ఉంటుంది. ప్రతి పౌర్ణమికి కూడా హోమం చేస్తారు. దసరా నవరాత్రులు కూడా చేస్తారు మా గుళ్ళో. ఇది అమ్మవారు లోపలికి వెళ్ళే దారి. ప్రతి ఉగాది సంబరాలు కూడా చేస్తారు గ్రామ దేవతలకి. గ్రామ దేవతలు అన్నవారు మన గ్రామాన్ని బాగా కాపాడుతారు. చూశారు కదా మా ఊరి గ్రామ దేవత సత్తమ్మ తల్లి.